హాయ్, నేను మీ ఆనంద్ కుమార్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు హాట్ టాపిక్ సినీ నటుడు శివాజీ గారు అనసూయని ఉద్దేశించి అర్ధనగ్నంగా ఒళ్ళు కనిపించే విధంగా బట్టలు ధరించడము వలన ఎబ్బెట్టుగాను, జిగుప్సాకరంగాను ఉంటుందే తప్ప నిండుదనం రాదు అని కామెంట్ చేశారు. ఈ మాటలు చాలా వైరల్ అయ్యి చాలామంది ప్రముఖులు కూడా దీనిపై స్పందించి శివాజీపై విరుచుకుపడ్డారు. అదీనుగాక మహిళా కమిషన్ ముందు హాజరయ్యి వివరణ ఇచ్చుకున్నారు. దీనికి బదులుగా అనసూయ తన బాడీ, తన దుస్తులు తనకు నచ్చిన విధంగా ధరిస్తాను అని చెప్పింది. ఎస్, ఇది కరెక్ట్. ముమ్మాటికి 100% ఇది కరెక్టే. తనకు ప్రతి ఒక్కరూ తన స్వేచ్ఛకు తగినట్టుగా వాళ్ళకి ఇష్టానుసారంగా ప్రవర్తించే హక్కు మన భారత రాజ్యాంగం కల్పించుండాలి. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. ఓకే. కానీ పక్కవారి స్వేచ్ఛను కట్టడి చేసి హరించే అధికారం ఎవ్వరికీ లేదు. అట్ ది సేమ్ టైము సమాజ శ్రేయస్సు, సంఘ శ్రేయస్సు, మన చుట్టూ ఉన్న ప్రజలు ఇది గమనిస్తున్న యావత్తు ప్రపంచ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని తగిన విధంగా కూడా ప్రతి ఒక్కరూ ఆచరించాలి, ప్రవర్తించాలి. ఎందుకంటే మనది హైందవ జాతి. యావత్తు ప్రపంచము మన దేశాన్ని, మన సంస్కృతి సంప్రదాయాల్ని గౌరవిస్తున్నారు. మనకు కట్టు బొట్టు సంస్కృతి సంప్రదాయము ఉంది. దాన్ని గౌరవించడం కూడా మన ధర్మం. కాలానుగుణంగా అన్నీ మారాయి. ఓకే, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ విపరీత పోకడ కూడా మంచిది కాదు. 4 గోడల మధ్య ఎలా ఉన్నా ఏం చేసుకున్నా తప్పులేదు. మనకు స్వేచ్ఛ ఉంది కదా అనేసి పబ్లిక్ స్వేచ్ఛకు కూడా అంతరాయం కలిగించి వాళ్ళ అటెన్షన్ని డైవర్ట్ చేసి చెడు ఉద్దేశాన్ని వాళ్ళ మనసుల్లో నింపడం కూడా సరికాదు. దీనివల్ల చాలా అనర్థాలు, అరాచకాలు జరుగుతాయి. మనము మాంసాహారులు అనేసి ఎముకల దండను మెడలో వేసుకొని మనం ఊర్లో తిరగం కదా. మన తరము ఏం చేస్తూ ఉంది? మన పిల్లలకు ఏం అందిస్తున్నాము? రాబోయే తరానికి మంచి అందిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. రాముడు ఏలిన రాజ్యము, ఎందరో పురాణ పురుషులు, పతివ్రతలు పుట్టిన భరత భూమి మనది. అట్లనే స్త్రీలను అనగదొక్కాలనే ఉద్దేశమే కాదు. స్త్రీలు అన్నిట్లోనూ ముందంజగా ఉండరు. అట్లనేసి సభ్యత, సంస్కారము అది వదిలేయకూడదు ఎప్పుడు కానీ. గౌరవము నిలుపుకొని హుందాతనము మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరు. అప్పుడే నిండుదనం ఉంటుంది. శివాజీ గారు సమాజ శ్రేయస్సును, సంఘ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, అదిగాక వారు ఇరువురు సహనటులు కాబట్టి ఆ విధంగా అనసూయకు సూచనలు చేసి ఉండాలేమో. దీనికి విపరీత అర్థాలు తీయడము, విపరీత అర్థాలు చేయడము అంత కరెక్ట్ కాదేమో. ఆలోచించండి ఒకసారి.